చెస్‌లో గెలిచిన అమ్మాయి, సెకండ్ వచ్చిన అమ్మాయి ఇద్దరు కూడా మనవాళ్లే కావడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో దివ్యా దేశ్ముఖ్ గెలిచింది. కోనేరు హంపీతో జరిగినటువంటి తుది పోరు టై బ్రేక్లో విజయం సాధించింది. దీంతో చదరంగపు మహారాణిగా కొత్త కిరీటాన్ని అందుకుంది. ఈ అమ్మాయి మహారాష్ట్ర నాగ్పూర్లో 2005 డిసెంబర్ 9న పుట్టింది. జితేంద్ర దేశ్ముఖ్, నమ్రతా దేశ్ముఖ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు. భవన్స్ భగవాన్ దాస్ పురోహిత్ విద్యా మందిర్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివింది. 5 ఏళ్ల వయసులోనే చైనా చెస్లో ఓనమాలు బిగిన్ చేసింది. 7 ఏళ్ల వయసులో తొలి జాతీయ టైటిల్ నెగ్గింది దివ్య. ఒలింపియాడ్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సంపాదించడం ఎంఐ స్పెషల్. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాలు దక్కించుకుంది. 2023లో దివ్య ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించింది. ప్రస్తుతం భారత్ చెస్ ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో ఉంది. 2024లో ఫిడే వరల్డ్ అండర్ 20 గాల్ఫ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. ఈ ఘనత సాధించి 4వ భారత క్రీడాకారిణి అయింది. 2025లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి హోయిఫాన్ని 74 ఎత్తులో ఓడించి రికార్డు సాధించింది. కొత్త ప్రదేశాలను చుట్టూ రావడం, సముద్ర విహారయాత్రలు, బోటింగ్ చేయడం లాంటి అమ్మాయికి ఇష్టమట. ఇప్పుడు సాధించినటువంటి ఈ విజయం తనకి గొప్ప విశేషం అని చెప్తోంది.